ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు. నేటి ధ్యాన అంశము చట్టబద్ధతపై కృప, లీగలిజం ఓవర్ గ్రేస్. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 11వ వచనం చదువుకుందామండి. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 15 verse 11. ప్రభు అయిన యేసు కృప చేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము గదా, అలాగే వారును రక్షణ పొందుదురు అనెను. But we believe that through the grace of the Lord Jesus we will be saved, just as they will. మరి ఈ యొక్క వాక్యంలో మనము గమనించినట్లయితే చట్టబద్ధతపై కృప, లీగలిజం ఓవర్ గ్రేస్ అంటే దేవునితో సరైనటువంటి స్థితి, రక్షణ. ప్రియులారా, రక్షణ కృప చేతనే, యేసుక్రీస్తులో దేవుని అర్హత లేని కృప ద్వారానే లభిస్తుంది. అది మనుషుల నియమాలు, మతపరమైన పనితనము లేదా అంచనాలకు కఠినంగా సరిపోవటం ద్వారా సంపాదించేది కాదు. కాబట్టి రక్షణ అనేటటువంటిది ఇది ఏదో కొన్ని నియమాలు, మనుషులు చెప్పేటటువంటి రిస్ట్రిక్షన్స్, లేకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లేకపోతే మతపరమైనటువంటి పనితనము, లేకపోతే అంచనాలను కఠినంగా సరిపోవటం కాదు. కానీ అది కృప చేత, యేసుక్రీస్తులో దేవుని అర్హత, మరి అది అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి మరి లీగలిజం అనేటటువంటి ఏం చెప్తుందంటే, దేవుణ్ణి అంగీకరించాలి, లేకపోతే రక్షణ పొందాలి అంటే కొన్ని పనులు చేయాల. కానీ కృప ఏం చెప్తుంది అంటే, మీరు క్రీస్తులో దేవుని చేత అంగీకరింపబడినప్పుడు అప్పుడు మీరు మారిన హృదయంతో విధేయత చూపిస్తారు. కాబట్టి దేవుడు ఇవన్నీ రూల్స్ ఏం అక్కర్లేదు. విశ్వాసంతో, సింపుల్ చైల్డ్ లైక్ ఫైట్, విశ్వాసంతో యేసును నమ్మటము, యేసును రక్షకుడుగా, మన యొక్క జీవితాలకు ఒక నాయకుడుగా, ప్రభువుగా మనం అంగీకరించదు. యాక్సెప్టింగ్ క్రైస్ట్ యాజ్ లార్డ్ అండ్ సేవియర్ ఆఫ్ అవర్ లైఫ్స్. అప్పటి నుంచి మన యొక్క జీవితము, దశ దిశ అంతా కూడా మారిపోతుంది. లైఫ్ స్టైల్ ప్యాటర్న్, మన యొక్క గురి అంతా కూడా క్రీస్తు వైపుకు ఉంటుంది పిల్లలు. కాబట్టి ఇక్కడ అపోస్తుల కార్యములు 15:11లో ఒక చర్చ అనేటటువంటిది, లేకపోతే ఒక ఆర్గ్యుమెంట్, ఒక డిస్కషన్ ఈజ్ గోయింగ్ ఆన్. కొంతమంది విశ్వాసులు, ముఖ్యంగా జెంటైల్స్, యూదయేతరులు, యూదులు, మరి ఇతర మతముల నుంచి వచ్చినటువంటి వారికి మరి క్రైస్తవులుగా పూర్తిగా అంగీకరింపబడాలి అంటే మరి కొంతమంది ఏంటంటే అవసరాలు, ఆచారాలు పాటించాలి అని చెప్పి పట్టుబట్టారు. ముఖ్యంగా అది రక్షణకు మార్గం అనేటటువంటి భావం పిల్లలు. కానీ అపోస్తలులు ఒక తీర్మానం చెప్తున్నారు, స్పష్టంగా ఉంటుంది. అదేంటంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప ద్వారా రక్షణ వస్తుంది. దట్ ఈస్ వెరీ క్లియర్ ప్రియారా. 11లో మనం చదువుకున్నటువంటి రీతిగా, ప్రభు అయిన యేసు కృప చేత మనము రక్షింప పొందుదురు అని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురు అనేది. మరి రక్షణ, దేవుని రక్షణ కార్యాన్ని, మరి నియమాల జాబితా, చెక్ లిస్ట్ తగ్గించే ఆలోచనను సంఘము తిరస్కరిస్తుంది పిల్లల. కృప పునాది, విధేయత ఫలితం. ఈ రెండే చాలు. కానీ ఇంకా ఏయో మారు మనసు పొందాలి అంటే ఇంకా ఏయో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అవి అంతా మరి వాటికి స్కోప్ ఇవ్వట్లేదు అపోస్తలులు. కాబట్టి 3 విషయాలు మనము ధ్యానించుకుంటున్నాము. ఒకటి, కృప ద్వారము గ్రేడర్ కాదు. గ్రేస్ ఇస్ ద కృప ద్వారం, గ్రేడర్ కాదు. గ్రేస్ ఇస్ ద గేట్ వే, నాట్ ద గ్రేడర్. కాబట్టి ఇది ఒక మార్గము పిల్లారా. ఇక్కడ దేవుని రక్షణ కార్యము కృప ద్వారా జరుగుతుందని మనకు తెలియజేయబడుతుంది పిల్లారా. మత నియమాలను పాటించడం ద్వారా కాదు. కాబట్టి గ్రేస్ ఇస్ ది గేట్ వే. చట్టబద్ధులు దేవుణ్ణి ఒక కఠిన పరీక్షకుడిలా చూపిస్తారు.
మరి మీ ప్రదర్శనను తూకం వేసి స్కోర్ ఇస్తాడని భావిస్తారు పిల్లలు. చట్టబద్ధతులు, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించే వాళ్ళు, లీగలిస్ట్ వాళ్ళు ఏంటంటే దేవుణ్ణి ఒక కఠిన పరీక్షకుడిలా, ఇది రక్షణ పొందాలి అంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవి అవి ఉండాలి అని చెప్పి వాళ్ళు చెప్తారు. లీగలిజం. కానీ సువార్తలు అయితే దేవుడు రక్షించేవాడు, కృప ఇచ్చేవాడు, యేసు అంగీకారానికి ఆధారం అని చెప్పి వారు తెలియజేస్తారు. కాబట్టి మనకి ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే దేవుని రక్షణ కృప మనము లోపలికి వెళ్ళేందుకు తలుపులు తెరుస్తుంది. ఇట్స్ ఎ గేట్ వే. ఇది ఒక మార్గము. ఆ కృప ద్వారా మనము దేవుని యొక్క బిడ్డలు అవుతాము. కాబట్టి మానవ నీతి ఎవరు లోపలికి రావాలో కొలిచే ప్రమాణం కాదు అని చెప్పి మనకు తేటగా తెలియజేయబడుతుంది. రెండవది కృప వరము. ఆ కృప అనేటటువంటిది వరము, వస్తువులు కాదు. గ్రేస్ ఇస్ ద గిఫ్ట్, నాట్ ద గూడ్స్. చట్టబద్ధత రక్షణను మీ శ్రమతో మీరు కొనగలిగిన దానిలా చేస్తుంది పిల్లల. వస్తువులు అనేలా మీరు సంపాదించే పనితనంతో దేవుడు రక్షణ చెల్లిస్తాడన్నట్టుగా మారుతుంది పిల్లలు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది కృప వరము. కాబట్టి విశ్వాసులు కృప ద్వారా రక్షింపబడతారు. కృప ఒక వరము, జీతం కాదు. ఇదేదో ఇది చేస్తే దానికి ఒక జీతం వస్తుంది, వేజెస్ వస్తుంది అని చెప్పి కాదు. వస్తువులు కాదు. ఇదేదో కొన్ని మనకు దేవునిలో పిల్లారా ఉచితంగా మనకు వచ్చినటువంటి కృప. నో నీడ్ టు బై ఆర్ డూస్ ఎనీ థింగ్స్ పిల్లారా. మీరు కృప కోసం పని చేయరు, మీరు యేసుపై విశ్వాసం ద్వారా కృపను స్వీకరిస్తారు. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు నో. ఏదో కృప కోసం మనము పని చేయటం కాదు, కానీ యేసుపై విశ్వాసం ద్వారా మనము కృపను స్వీకరిస్తాము. మూడవదిగా కృప అందరికీ, అత్యంత అర్హులకు మాత్రమే కాదు. గ్రేస్ ఈస్ ఫర్ ఆల్, నాట్ జస్ట్ ద అచీవర్స్. ఇదేదో కొంతమంది పలానా ప్లేస్కి వెళ్తానో లేకపోతే ఇట్లా అని కాదు, కానీ పిల్లలు దిస్ ఇస్ ఫర్ ఆల్. మనందరం కూడా కృపకాలంలో ఉంటున్నాం. ఎందరు అంగీకరించితులో వారందరూ దేవుని బిడ్డలుగా అంగీకరించబడదురు. కాబట్టి పిల్లారా, దీనికి కృప అనేటటువంటిది అది అందరికీ కూడా, జస్ట్ ఏదో లిమిటెడ్ సెలెక్టెడ్ ఫ్యూ కాదు అన్నటువంటిది మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం రక్షింపబడతామని, వారు కూడా రక్షింపబడతారనే మాటలను మనము ఇక్కడ గమనిస్తున్నాం పిల్లారా. ప్రభువుని కృప చేత మనం రక్షణ పొందుతున్నామని నమ్ముచున్నాం కదా, అలాగే వారును రక్షణ పొందుదురు అని చెప్పి అంటున్నాడు పిల్లలు. సువార్త శిలువ పాదం దగ్గర నేలను సమానంగా చేస్తుంది పిల్లలు. యేసు ప్రభు చెందించిన రక్తం ద్వారా అందరికీ యేసు ప్రభు సమస్త మానవాళి కోసం కూడా ఆయన చనిపోయి తిరిగి లేచి ఉంటున్నాడు. కాబట్టి ఆయన పొందినటువంటి దెబ్బల ద్వారా, ఆయన పొందినటువంటి శిక్ష ద్వారా, మరణం ద్వారా, శిలువ శ్రమ ద్వారా మరి మనకందరికి కూడా మోక్షం. మనందరం కూడా ప్రభు వైపు క్రీస్తు ద్వారా పిల్లలు. కాబట్టి యూదులైతే ఏమిటి, లేకపోతే అన్య జనులైతే వారి నేపథ్యం, ఆచారాలు భిన్నమైనవే, కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఒకే కృపతో మనందరం కూడా రక్షింపబడుతున్నాము. కాబట్టి అత్యంత మతపరులు, చాలా రిలీజియస్ వాళ్ళు పిల్లలు, అత్యంత క్రమశిక్షణ కలిగినటువంటి వారు మాత్రమే కృప పొందుదురు అని చెప్పి అంటారు. కానీ క్రీస్తును నమ్మే వారికి అందరికీ కూడా కృప చెందుతుంది. కాబట్టి ఈ రిస్ట్రిక్షన్స్ అనేటటువంటి, చెక్ లిస్టులు అనేటటువంటి, లేకపోతే ఈ ప్రదేశంలోకి వెళ్ళాలనేటువంటిది అట్లాంటి ఏమి లేవు పిల్లలు. ఉన్న చోటనే వేరెవర్ యు ఆర్, ఇఫ్ యు యాక్సెప్ట్ క్రైస్ట్, క్రీస్తును రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించినప్పుడు మీరు కూడా రక్షణ పొందుతారు పిల్లల. కృపలో కాలంలో ఇంకా ఉంటున్నాము. దేర్ కమ్స్ ఎ టైమ్, తలుపులు మూయబడినప్పుడు ఇట్స్ నాట్ ఈజీ టు యాక్సెప్ట్ క్రైస్ట్. కాబట్టి ఈ కృపకాలంలోనే ప్రభు వైపు చూద్దాము. కాబట్టి మనం ఒకసారి పరీక్షించుకుందాం పిల్లల. మీ నమ్మకాన్ని ఒకసారి మరి పరీక్షించుకోండి. నేను క్రీస్తుని నమ్ముతున్నానా, లేక మత పురోగతిని నమ్ముతున్నానా? శాంతి భరోసా మీ పని తనంపై ఆధారపడితే చట్టబద్ధత నెమ్మదిగా నడిపిస్తుంది. విధేయతను కారణం కాదు, ఫలితంగా ఉంచండి. కృపా పిల్లల అనుమతి ఇవ్వదు. కృప అనేటటువంటిది లైసెన్స్ ఇవ్వదు, కానీ
అది ఒక మార్పును తీసుకొస్తుంది మన యొక్క జీవితంలో, ట్రాన్స్ఫర్మేషన్. కృప పొందినటువంటి హృదయం ప్రేమించబడినందుకే విధేయత చూపిస్తుంది. ప్రేమించబడాలనేటువంటి కోసమే కాదు పిల్లారా. కాబట్టి కృప పొందినటువంటి హృదయము ప్రేమించబడేందుకు విధేయత చూపిస్తుంది. మరి ఆధ్యాత్మిక అహంకారాన్ని మనం తిరస్కరించవలసినటువంటి అవసరత ఉంటున్నది. స్పిరిచువల్ ప్రైడ్ అనేటటువంటి చట్టబద్ధత తరచూ పోలికలను పెంచుతుంది. నేను ఎక్కువ చేస్తున్నాను కాబట్టి నేను మెరుగైనటువంటి వాడిను. కృప మాత్రం వినయాన్ని పెంచుతుంది. యేసు కరుణామయుడు కాబట్టి నేను రక్షింపబడ్డాను. కాబట్టి ప్రజలను సువార్త ప్రజలుగా చూడటం అనేటటువంటిది అవసరం పిల్లారా. కాబట్టి చట్టబద్ధమైనటువంటి బద్ధతపై కృప, ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద మరి కృప పిల్లారా. రక్షణ ప్రభువైన యేసుక్రీస్తు కృప ద్వారా మనకు లభిస్తుందని చెప్పి నేటి పాఠ్య భాగం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. చట్టబద్ధత క్రీస్తు నుంచి అర్హతలపై మార్పు మరి మార్చుతుంది పిల్లారా. క్రెడెన్షియల్స్ అవేమి అక్కర్లేదు పిల్లారా. కానీ కృప దృష్టిని అక్కడే నిలుపుతుంది, రక్షకుడైనటువంటి యేసు వైపుకు. కాబట్టి ఈ రీతిగా మనము మరి కృప ద్వారా రక్షణ పొంది పిల్లారా, ఇంకా అనేకులను కూడా ఈ యొక్క కృపలోనికి, ఈ సత్య మనం తెలియజేసి ప్రభులో నడిపించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన, దయగల దేవ, తండ్రి మీకు వందనాలు, స్తోత్రములు ప్రభు. అనేటి ధ్యానమును బట్టి వందనాలు. ఓ ప్రభు, తండ్రి 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 లీగలిజం ఓవర్ గ్రేస్ మరి దినాల్లో ప్రభు తండ్రి మరి ఆ కృప ప్రభు, దయగల నాయన, ఎలాగూ తండ్రి 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 కృప ద్వారానే మేము రక్షింపబడుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎటువంటి చట్టబద్ధమైనటువంటి మతపరమైనటువంటి సిద్ధాంతాలు, ఆచరణలు లేకపోతే ప్రభువా దేవా తండ్రి అవి ఏవి కూడా తండ్రి తండ్రి అవసరం లేదు నాయన. క్రీస్తును రక్షకుడుగా ప్రభుగా అంగీకరించడానికి సాయం చేయండి. వినిచినటువంటి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీరు దర్శించి ప్రభు